రేఖిల్ ఇదే కదండి? ఇదేనండి. అమ్మగారు పైన ఉన్నారు, రండి. ఎవరమ్మా నువ్వు? నమస్తే ఆంటీ, నా పేరు సుమతి, రేఖ ఫ్రెండ్ని. అలాగా? రేఖకి సడన్ గా పెళ్ళైపోయిందని, తను ఇక్కడే ఉంటుందని మొన్నే తెలిసింది. పలకరించి వెళ్దామని వచ్చాను. రేఖ పై గదిలో ఉంది, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. హాయ్ రేఖ డార్లింగ్. హాయ్ సుమతి, రా 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 కూర్చో. చెప్పు, ఎన్నాళ్ళకి చూశాను నిన్ను. చాలా హ్యాపీగా ఉంది. చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? నీకు తెలియదే ఉంది, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. అమ్మగారు జ్యూస్. రేఖను సారమ్మను. ఎవరో వస్తే మాట్లాడుతున్నారమ్మా, పిలవమంటారమ్మా? వద్దులే, నువ్వు వెళ్ళు. రేఖ, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. చెప్పవే, నీకంటే ఎక్కువ. డెఫినెట్ గా నీ దగ్గర బోలెడంత జ్యువెలరీ ఉంటుంది, అందులోంచి కొంత జ్యువెలరీ ఇవ్వవే, మళ్ళీ రేపు పొద్దున్నే తిరిగి ఇచ్చేస్తాను. సీతాలు. అమ్మగారు, రేఖ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా? ఇంకా లేదమ్మగారు, గదిలోనే మాట్లాడుకుంటున్నారు. సర్లే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త సుమతి, ఈ వసలే మా అత్తగారివి. తేడా వస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నా ప్రాణం కన్నా జాగ్రత్తగా కాపాడతాను. మొత్తం బంగారం అంతా కలిపి ఎంత లేదన్నా 20 తులాలుంటాయి, అంటే 5 లక్షలు. అబ్బా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి రాత్రి నిద్ర చెడగొట్టుకోకు. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ చేస్తావు? రేపు ఉదయం తప్పకుండా ఇచ్చేస్తాను, చాలా. సరే, వెళ్ళు. మళ్ళీ ఇదే బ్యాగ్ లో పెట్టి జాగ్రత్తగా తీసుకురా. ఇదిగో, నీకు ఇంట్లో ఎవరు ఎదురుపడ్డా ఏం మాట్లాడు. హలో రేఖ, నేను సుమతిని. సుమతి, ఎంతసేపట్లో వస్తున్నావే? అది ఏమైందే? ఓ చిన్న ప్రాబ్లం రేఖ. ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు నీ దగ్గరికి రాలేను. నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే ఓ పని చేస్తావా? ఏం చెయ్యాలి? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో వ్యాట్స్ బేకరీ ఉంది కదా? అవును. దాని వెనకాల ఒక రోడ్డు ఉంది, అక్కడ ఒక చిన్న వినాయకుడిని కూడా పెట్టారు. నువ్వు అక్కడికి వచ్చే, మా ఇల్లు ఆ పక్క సందులోనే. నేను నీకు నగల బ్యాగ్ తెచ్చిస్తాను. నేను ఇప్పుడే వస్తున్నాను. నన్ను సుమతి పంపించింది. అవునా? నా నగలేవి? వాడే కదా? అవును సార్. సార్, మాట్లాడవేంట్రా? చెప్పు, నీ పేరేంటి? నా పేరు రేఖ. నువ్వు రేఖ అయితే ఏంటి, హేమమ్మల్ని అయితే ఏంటి? దొంగ బంగారం కొనడం నేరం. నువ్వు రేఖ ఫ్రెండ్వా? అవును మేడం, రేఖ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. మేం మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్సా? అదే మేడం, కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి. మారుతి మొత్తం మ్యాటర్ చెప్పాడుగా? చెప్పాడు మేడం, ఏం చెయ్యాలో ఎలా చేయాలో మొత్తం చెప్పాడు. ఇక చూసుకోండి మేడం, ఆ ఆట మొదలవుతుంది. ఆమె భర్త అక్క బావ కొడుకులు కోడళ్ళు. ఒక్కసారి మొదలు పెట్టానంటే ఆపడం ఎవ్వరి తరం కాదు.